నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ బ్లేజ్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్ణ, భారీ కాన్వాయ్తో బయలుదేరిన కేటీఆర్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలు, మాజీ ఎమ్మెల్యే కాటసాని ప్రహరీ గోడ కూల్చివేత. హన్మకొండ జిల్లా కానిపర్తిలో గరానా మోసం, ప్రజల చెమటను సొమ్ముగా మార్చుకున్న చిట్ ఫండ్. హైదరాబాద్ షేక్పేటలో రోడ్డు ప్రమాదం, బైక్ను ఢీకొట్టిన లారీ, 7 ఏళ్ల చిన్నారి మృతి. నేడు నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా చేపట్టనుంది. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు నల్గొండలో రైతు మహాధర్నా నిర్వహించనున్నారు. క్లాక్ టవర్ వేదికగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో రైతులు నిరసన తెలుపనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ భారీ కాన్వాయ్తో నార్సింగ్ నుంచి నల్గొండకు బయలుదేరారు. హైడ్రా మరోసారి పంజా విసిరింది. అమీన్పూర్లో హైడ్రా బుల్డోజర్లు రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాలను కూల్చివేశాయి. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా అక్రమ నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందిన వెంటనే స్పందిస్తోంది. వెంటనే వాటిని కూల్చివేసే పనిలో పడుతుంది. తాజాగా అమీన్పూర్లో మరోసారి కూల్చివేతలు చేపట్టింది. పద్మావతి లేఅవుట్లో అక్రమంగా వేసిన ఫెన్సింగ్ను హైడ్రా అధికారులు తొలగించేశారు. పెద్ద చెరువు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను హైడ్రా కూల్చివేసింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన ప్రహరీ గోడను గతంలో అధికారులు కూల్చివేశారు. తిరిగి మరోసారి అక్కడ ఫెన్సింగ్ను నిర్మించారు. దీనిపై ఐలాపూర్, రాజగోపాల్ నగర్, బంధంకొమ్ము ప్రాంతాల్లో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు మరోసారి ఫెన్సింగ్ను కూల్చివేశారు. అమీన్పూర్ చెరువు కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. అక్రమాలపై వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా అధికారులు విచారణ చేపట్టారు. ఆక్రమణ జరిగినట్లు తేలడంతో కూల్చివేతకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. దీంతో వెంటనే హైడ్రా బుల్డోజర్లు అక్కడికి చేరుకొని కూల్చివేతలు జరిపాయి. హైడ్రా మరోసారి పంజా విసిరింది. అమీన్పూర్లో హైడ్రా బుల్డోజర్లు రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాలను కూల్చివేశాయి. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా అక్రమ నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందిన వెంటనే స్పందిస్తోంది. వెంటనే వాటిని కూల్చివేసే పనిలో పడుతుంది. తాజాగా అమీన్పూర్లో మరోసారి కూల్చివేతలు చేపట్టింది. పద్మావతి లేఅవుట్లో అక్రమంగా వేసిన ఫెన్సింగ్ను హైడ్రా అధికారులు తొలగించేశారు. పెద్ద చెరువు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను హైడ్రా కూల్చివేసింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన ప్రహరీ గోడను గతంలో అధికారులు కూల్చివేశారు. తిరిగి మరోసారి అక్కడ ఫెన్సింగ్ను నిర్మించారు. దీనిపై ఐలాపూర్, రాజగోపాల్ నగర్, బంధంకొమ్ము ప్రాంతాల్లో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు మరోసారి ఫెన్సింగ్ని కూల్చివేశారు. అమీన్పూర్ చెరువు కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. అక్రమాలపై వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా అధికారులు విచారణ చేపట్టారు. ఆక్రమణ జరిగినట్లు తేలడంతో కూల్చివేతలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. దీంతో వెంటనే హైడ్రా బుల్డోజర్లు అక్కడికి చేరుకొని కూల్చివేతలు జరిపాయి.
హనుమకొండ జిల్లాలో గరాడా మోసం జరిగింది. ప్రజల చెమటను చిట్ ఫండ్ సంస్థ సొమ్ముగా మార్చుకుందని బాధితుడు ఆరోపించాడు. కమలాపూర్ మండలం కానిపర్తికి చెందిన లారీ డ్రైవర్ తన కష్టార్జితంతో ప్రతి రూపాయిని కూడబెట్టుకుని కనకదుర్గ ఇన్ఫ్రా బిల్డర్స్లో 2020 సంవత్సరంలో 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశానని బాధితుడు చెప్పారు. తన డబ్బులు ఇవ్వమని అడగగా ఇంకో సంవత్సరం రెన్యువల్ చేసుకోండి అని, అలా అయితే ఎక్కువ డబ్బు వస్తుందని నచ్చ చెప్పారని బాధితుడు తెలిపాడు. రెండో సంవత్సరం పూర్తయిన తర్వాత తన డబ్బులు ఇవ్వమని అడగగా 2023 సంవత్సరంలో రేపు మాపు అంటూ కాలయాపన చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు తన డబ్బులు ఇస్తారా ఇవ్వరా అని యాజమాన్యాన్ని ప్రశ్నించాడు. తాము డబ్బు ఇవ్వమని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. గతంలో సిపికి కంప్లైంట్ ఇచ్చామన్నాడు. తమ కంపెనీపైనే కంప్లైంట్ ఇస్తావా అని అసభ్య పదజాలంతో దూషించారని బాధితుడు తన గోడు వెళ్లబోసుకున్నాడు. 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయగా ఇప్పటి వరకు 7 లక్షలు అయిందన్నాడు. డబ్బులు అడగడానికి ఆఫీస్కి వెళ్తే రాత్రంతా నిర్బంధం చేసి ఉంచారని ఆవేదన చెందాడు. నేను వృత్తిరీత్యా లారీ డ్రైవర్ చేస్తూ బతుకుతున్నా సార్. నేను ఒక వ్యక్తి ద్వారా ఇక్కడికి వచ్చి 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది సార్ 2020 సంవత్సరంలో. ఆ తర్వాత ఒక 1 ఇయర్కే రెన్యువల్ చేసి నా డబ్బులు నాకు ఇవ్వాలను, నాకు ఇవ్వకుండానే మళ్ళీ 1 ఇయర్ ఇవ్వాలని అందులో ఉంచారు. నేను 2022 ఆ రెన్యువల్ టైం అయిపోయిన తర్వాత కూడా 2 సంవత్సరాల తర్వాత కూడా వచ్చి నా డబ్బులు నాకు కావాలని అడిగింది సార్. అడిగితే లేవు, ఇప్పుడు మేము ఇస్తాం 2 రోజులు ఆగు, వారం రోజులు ఆగు అని 2022 అక్టోబర్ నుండి ఇప్పటి వరకు కూడా నన్ను అట్లే తిప్పుతారు సార్. అట్లే తిప్పుతూ ఉంటే నేను చాలాసార్లు వచ్చాను సార్. వచ్చినప్పుడల్లా ఒకసారి నాతో నువ్వు ఏం బీకుంటావు బీకోపో, నువ్వు ఒక ఏం బీకలేవు, నీతో ఏమైతే అది చేసుకోపో, నీ అసలు మొత్తం మంది చూస్తాం అని చెప్పేసి నన్ను వల్గర్గా మాట్లాడి సార్. లెక్క చేయకుండా మాట్లాడి నేను ఎక్కడిక మాట్లాడితే నేను లంసం తెలిస్తే నేను సిపి సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాను సార్. కంప్లైంట్ చేసిన తర్వాత సిపి సార్ దగ్గరికి ఇక్కడ చైర్మన్ వచ్చి నేను ఇస్తా టైంకు ఈ టైంకి ఇస్తా, నేను ఒక 2 నెలల్లో మొత్తం డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పేసి ఒప్పుకొని వచ్చాను సార్. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడికి వచ్చి ఆ రేట్లు చెప్పిస్తాను వస్తే కూడా ఇక్కడ కూడా మళ్ళీ లొల్లి పెట్టుకున్నాను సార్. మళ్ళీ లొల్లి పెట్టుకుంటే నేను సిఐ సార్ దగ్గర పోయి సార్ లొల్లి పెట్టుకున్నాను సార్ అని చెప్పాను సార్. సిఐ సార్ చెప్పి సిఐ సార్ ఫోన్ చేసి అడిగాను లొల్లి పెట్టుకున్నారంటే సార్ మా వెంట వర్కర్ కూడా ఆయన వెళ్ళాను సార్ అని చైర్మన్ చేసిండు. నేను ఒక 2 నెలలు ఇస్తాను చెప్పిండు. పోయిన సంవత్సరం 2024 ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు మళ్ళీ నన్ను అట్లే ఇస్తున్నాను, డబ్బులు ఇవ్వడం లేదు సార్. నన్ను అనేక మానసికంగా ఇక్కడికి వచ్చినప్పుడల్లా నువ్వేం లేకుండా మీకు నువ్వేం చేసుకుంటావు చేసుకోవాలి నన్ను తిరుగుతూ కప్పించి డబ్బులు ఇవ్వడం లేదు. నన్ను బాగా ఇబ్బందులు గురి చేస్తుంది సార్. నాకు పరిస్థితి బాగాలేదు సార్. ప్లీజ్ సార్ దండం పెట్టు సార్, కాలు మొక్కుతుంది సార్, నా పైసలు కావాలి సార్ అని నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేసాను సార్. 1 లక్ష రూపాయలు ఆ తర్వాత ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు నేను అడిగినప్పుడల్లా ఒకరోజు నైట్ నన్ను ఇక్కడనే పెట్టి తలుపులో స్థానం పెట్టి మొత్తం. తర్వాత ఆ రోజు వాళ్ళ బామ్మాది చైర్మన్ వాళ్ళ బామ్మాది ఫోన్ చేసి ఒక 2 రోజులలో నేను ఇస్తా అని చెప్పాడు. ఇప్పటికి 4 months దాటిపోయింది. ఆయన కూడా మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు, ఫోన్ రెస్పాండ్ అవ్వడం లేదు. ఇక నేను ఏం చేయలేను అని చెప్పేసి ఆయన కూడా చెప్పేసి ఆయన తప్పుకున్నాడు. ఇక్కడికి వస్తే పైసలు విందో నువ్వేం చేసుకుంటా చేసుకో, మా దగ్గర పైసలు నువ్వేమన్నా చేసుకో అని అంటున్నాను. నేను వృత్తిరీత్యా లారీ డ్రైవర్ చేస్తూ బతుకుతున్నా సార్. నేను ఒక వ్యక్తి ద్వారా ఇక్కడికి వచ్చి 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది సార్ 2020 సంవత్సరంలో. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సరస్వతి హోమం నిర్వహించారు. సమాజంలో సనాతన ధర్మాన్ని కాపాడడంతో పాటు విద్యార్థులకు చదువు బాగా రావాలని హోమం నిర్వహించినట్లు తిరుమల కాలేజీ డైరెక్టర్లు శ్రీనివాసవర్మ, సాయిరాజులు తెలిపారు. కాలేజీ ప్రాంగణంలో పెద్ద ఎత్తున సరస్వతి హోమం నిర్వహించి విద్యార్థుల చేత పూజలు చేయించామన్నారు. సంప్రదాయబద్ధంగా 9 మంది వేద పండితులతో హోమం నిర్వహించామన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రతి ఏటా సరస్వతి, దక్షిణామూర్తి హోమాలు నిర్వహిస్తామని చెప్పారు. కాకుండా ఇక్కడ మా పనిచేస్తున్న సిబ్బందికి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ రావడం, అలాగే ఎంతగా చాలా భక్తి శ్రద్ధతో పిల్లలు 9 మంది ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఏర్పాట్లన్నీ ఘనంగా చేసి ఇంత శాస్త్రబద్ధంగా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చి పిల్లలందరూ కూడా మంచి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వైసీపీకి షాక్ తగిలింది. మైనార్టీ నాయకులు కృష్ణపురం జమీర్, అతని అనుచరులు బీజేపీలో చేరారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కమలం పార్టీలో చేరుతున్నట్లు వారు చెప్పారు. చేరికలను స్వాగతిస్తూ మరోసారి ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించడమే తమ లక్ష్యమని బీజేపీ పార్టీ నేతలు తెలిపారు. అన్ని వర్గాల మద్దతు పొందుతున్నామని వెల్లడించారు.
ఈరోజు ధర్మవరంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని చూసి సత్యకుమార్ యాదవ్ గారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ధర్మవరం పట్టణ అభివృద్ధికి చేస్తున్నటువంటి కృషిని చూడడము, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఈరోజు అద్భుతమైన అభివృద్ధిని చూసి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు అనేక మంది ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. అందులో భాగంగా 10వ వార్డుకు చెందినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కృష్ణాపురం జమీర్ అహ్మద్ గారు, వారి అనుచరులు ఈరోజు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా స్వాగతం పలుకుతూ ఈరోజు అభివృద్ధిని చూసి వచ్చే ఎవరైనా సరే, ఎవరికైనా సరే భారతీయ జనతా పార్టీలో స్థానం ఉంటుంది. వారందరినీ తప్పకుండా భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీని వదిలేసి బీజేపీ పార్టీలోకి జాయిన్ అయినాను. ఇక్కడి నుంచి బీజేపీ పార్టీకి చాలా బలంగా పనిచేస్తానని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు ధర్మవరంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని చూసి సత్యకుమార్ యాదవ్ గారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ధర్మవరం పట్టణ అభివృద్ధికి చేస్తున్నటువంటి కృషిని చూడడము, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఈరోజు అద్భుతమైన అభివృద్ధిని చూసి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు అనేక మంది ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. అందులో భాగంగా 10వ వార్డుకు చెందినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కృష్ణాపురం జమీర్ అహ్మద్ గారు, వారి అనుచరులు ఈరోజు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా స్వాగతం పలుకుతూ ఈరోజు అభివృద్ధిని చూసి వచ్చే ఎవరైనా సరే, ఎవరికైనా సరే భారతీయ జనతా పార్టీలో స్థానం ఉంటుంది. వారందరినీ తప్పకుండా భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీని వదిలేసి బీజేపీ పార్టీలోకి జాయిన్ అయినాను. ఇక్కడి నుంచి బీజేపీ పార్టీకి చాలా బలంగా పనిచేస్తానని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఏపీ ఆర్థిక పరిస్థితి ఊహించిన దానికంటే దిగజారిపోయిందని సీఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని రాజ్యసభ మాజీ సభ్యులు తులసిరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే కొంత ఆలస్యం అవుతుందనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలపై పన్నుల భారం తప్పదని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ కూటమి నాయకులకు అందరికీ తెలుసు. వాస్తవంగా ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? ఇదే చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ కూటమి నాయకులు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు, దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది, అయినప్పటికీ మాకు అధికారాన్ని అప్పచెప్పండి, మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాం, ఇప్పుడున్న పథకాలన్నీ కొనసాగిస్తాం, అదనంగా సూపర్ 6 పథకాలను సూపర్గా అమలు చేస్తాం, ప్రజల మీద అదనపు ఛార్జీలు మోపం, అదనపు పన్నుల భారం మోపం అని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రధానంగా అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణం సూపర్ 6 హామీలు. నిరుద్యోగ భృతి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తాం. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం. తర్వాత 19-59 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలు ఇస్తాం అని
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అసలు ముద్దాయిగా రేవంత్ రెడ్డిని చేర్చాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేస్పై రేవంత్ రెడ్డి తీరు వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కిపోయాయని ఆరోపించారు. నేను గతంలో రాజకీయాల్లో రాకముందు నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన, నేను కూడా క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో వైట్ కాలర్ నేరాలను పరిశోధించిన, నేను అడిషనల్ డీజీపీగా పనిచేసిన, వార్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటర్ కూడా ఐక్యరాజ్య సమితిలో నేను పనిచేసిన. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారి అనాలోచిత చర్యల వల్ల ఇలా తెలంగాణ ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతూ ఉన్నది. లేని కరప్షన్ పేపర్ మీద పెట్టి అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు, సమస్యను పక్కదో పట్టిస్తున్నాడు. ఇది జరుగుతున్నది తెలంగాణలో. తిరుపతి జిల్లాలోని తిరుచానూరులో ఘనంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకోజామున సుప్రభాతంతో మేలుకొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం నామంకోపు, త్రిచూర్ణం, పసుపు, కుంకుమ, కిచిలిగడ్డ, కర్పూరం వంటి పలు సుగంధ ద్రవ్యాల లేపనంతో అమ్మవారి గర్భాలయ గోడలు, పరివార దేవతా ఆలయాలను శుద్ధి చేశారు. అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రథసప్తమి సందర్భముగా ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేయడం వస్తున్నది, అనవాయితీగా వస్తున్నది విదితమే. ముఖ్యంగా ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనము సంవత్సరమునకు 4 మార్లు నిర్వర్తించబడును. రథసప్తమి రోజు మరియు వసంతోత్సవము, తర్వాత పవిత్రోత్సవము, బ్రహ్మోత్సవములు ఈ 4 సార్లు ఈ యొక్క కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వచనం. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అనగా ఆలయ శుద్ధి కార్యక్రమం, అనగా పసుపు, కుంకుమ, చందనము, పసుపు, కుంకుమ, చందనము, పచ్చకర్పూరము మొదలైనటువంటి లేపనములతో అమ్మవారిని కలిపి అమ్మవారి ఆలయ యొక్క గోడలకంతా శుద్ధి చేసి ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించబడును. ముఖ్యంగా రథసప్తమి నాడు విశేషముగా అమ్మవారు సప్త వాహనములలో ఊరేగింపు జరుగును. ముఖ్యముగా మనకు విశేషముగా తిరుచానూరు గ్రామంలో పద్మ సరోవరానికి ఎదురుగా ఉన్నటువంటి సూర్య భగవాన్ యొక్క ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో ఆ రథసప్తమి అనగా సూర్య జయంతి ఆ రోజు విశేషంగా స్వామివారికి అభిషేకాదులను వచ్చి విశేషంగా మొట్టమొదటిగా ఆ స్వామివారు అశ్వవాహనం మీద ఊరేగింపుతో ఈ యొక్క అమ్మవారి యొక్క రథసప్తమి ఉత్సవాలు ప్రారంభమవును. మరియు ఈ వాహనములు 7 వాహనములలో అమ్మవారు ఊరేగింపు చేస్తూ ఈ బ్రహ్మోత్సవంలో 9 రోజులు చూడనటువంటి భక్తులు ఒకే రోజులో 7 వాహనములలో అమ్మవారిని యొక్క చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఈ రథసప్తమి ఉత్సవం సందర్భంగా మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులందరికీ కూడా అన్ని విధమైనటువంటి సౌకర్యాలు చేశారు. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని ప్రశాంతముగా దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. రథసప్తమి సందర్భముగా ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేయడం వస్తున్నది, అనవాయితీగా వస్తున్నది విదితమే. ముఖ్యంగా ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనము సంవత్సరమునకు 4 మార్లు నిర్వర్తించబడును. రథసప్తమి రోజు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.